వెల్కమ్ టు వేవ్స్ మీడియా. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే భజన సప్తాహం శనివారం ఘనంగా ప్రారంభమైంది. మల్దక్కల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భజన సప్తాహం కార్యక్రమానికి సింగిల్ విండో అధ్యక్షులు శేషంపల్లి తిమ్మారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అఖండ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుసూదనాచారి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఏడు రోజులు సంపూర్ణం. 7వ రోజు సంపూర్ణమై 8వ రోజు ఇప్పుడు ప్రవేశిస్తుందో 7 రాత్రులు అంటే 7 పగళ్ళు. దీన్ని అహోరాత్ర అంటారు. సప్తాహం అంటే అహోరాత్రం. సప్తాహ అహోరాత్ర ఏం భజన చేస్తున్నారంటే హరినామ భజన, విశేషమైనటువంటి హరి సంకీర్తన, శివ సంకీర్తన, సమస్త దేవతల సంకీర్తన. అంటే పరమాత్ముడు వేదానికి ప్రియము, ఒకటి నాదానికి ప్రియం. అదేవిధంగా లయబద్ధంగా ఎవరైతే ఒక పాటను కానీ నామస్మరణాన్ని కానీ చెప్తారో అది భగవంతుడు వేదం చెప్పినటువంటి వేదం వస్తుంది కనుక అటువంటి సప్తాహ ప్రకారంగా ఒక అఖండ దీపారాధన చేసి ఆ అఖండ దీపారాధనను వెలిగిస్తూ, అంటే 7 రోజులు ఆ దీపం అట్లే వెలగాల. 7 రోజులు హరినామ సంకీర్తనం అదే విధంగా జరిగితే అప్పుడు భగవంతుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రీతై మనకు ఎందువల్ల ఈ కార్యక్రమం చేస్తున్నామంటే సకాలంలో వర్షాలు పడాలి. అంటే సకాలంలో వర్షాలు పడాలి. అకాలంలో ఒక వర్షాలు పడితే అది విశేషమైనది కాదు కనుక సకాలంలో వర్షాలు వచ్చి అంటే విశేషం ఏమంటే మొలకలోని కూడా మంచిగా వచ్చి బాగా చిగురించి పుష్పించి ఆ పుష్పాలన్నీ కూడా కాయగా మారి పండుగ మారి అయితే అప్పుడు ఆ ఫలం వస్తుంది కనుక ఈ సమస్త జగత్తంతా కూడా అంటే భారతదేశే తెలంగాణ రాష్ట్రే మల్దకల్ మండలే మల్దకల్ గ్రామే సమస్త జనులందరూ కూడా వాపి కూప తటాకాటి వాపి అనేటువంటి బావిలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ నదులు కానీ సంపూర్ణంగా వర్షం వస్తే సస్యశ్యామలమై అందరికీ కూడా పాడి పంటలు పండాలని అందరూ భక్త